ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2 రోజులుగా ఏదైతే యూట్యూబర్ ప్రశ్నారావుని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కూడా చెప్పుకొస్తున్న వార్తలను ఎలా చూడాలంటారు? ఏంటి సార్ అన్యాయం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన మన పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఈ జాడి శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి, అలాగే ఆ రావణ్ అనే వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన మీటింగు దళిత క్రైస్తవుల సభ 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం మాట్లాడాలి. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు. కానప్పుడు ఆ మీటింగ్లో వాళ్ళిద్దరిని తిట్టాల్సిన అవసరం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముసుగులో తిరుగుతూ వీళ్ళు కులాలని మతాలని రెచ్చగొట్టే క్రమంలో భాగంగానే ఇది చేయడం జరిగింది. ఆయన తిట్టాడు, పోలీసులు తగు చర్యలు ఆ సెక్షన్ వేశారు, ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. తప్పేంటి? అందులో ఏం తప్పు ఉందండి? ఎవరు అన్యాయంగా అరెస్ట్ చేసింది? ఆయన ఏమన్నా ప్రవచనాలు చెప్తుంటే వాళ్ళని అరెస్ట్ చేశారా? లేకపోతే వాళ్ళు ఏమన్నా దాన ధర్మాలు చేస్తుంటే, అన్నదానం చేస్తుంటే అరెస్ట్ చేశారా? మాట్లాడినప్పుడు మరి చట్టం చర్యలు తీసుకుంటుంది కదా. అంటే రెస్పెక్టివ్గానే మేము మాట్లాడాం తప్ప అందులో ఎక్కడా కూడా పొరపాటు లేదని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి వాదన. అంటే వాళ్ళ దృష్టిలో అది రెస్పెక్టివ్ భాష అయి ఉండొచ్చండి, కానీ సమాజానికి అది రెస్పెక్టివ్ భాష కాదు. నోట్లో ఏం పెట్టుకున్నావు, ఆడు ఈడు నా కొడక, ఇలాంటి మాటలన్నీ మరి రెస్పెక్ట్ అంటే వాళ్ళ రెస్పెక్ట్ అదే ఉంటుంది, కాకపోతే సమాజానికి అది రెస్పెక్ట్ కాదండి. అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ స్టైల్లో అయితే మాట్లాడారో అదే స్టైల్లో నేను మాట్లాడానని ఆ ప్రశ్నారావని చెప్తున్నటువంటి వారు. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆయన మాట్లాడినప్పుడు ఏ సందర్భంలో మాట్లాడారు, ఎవరిని మాట్లాడారు, అవతలోడు ఎంత పెద్ద తప్పు చేస్తే ఆయన మాట్లాడారు ఉంటారో అలాగనేది ఒకసారి సందర్భాన్ని ఆలోచించాలండి. ఈవేళ మన ఇద్దరికీ గొడవ అయింది సార్, మీరు నన్ను ఏదోటి అంటారు, మీరు నన్ను ఏదో అన్నారని ఈయన సంబంధం లేనట్టు ఈయన కూడా నన్ను వచ్చి ఏదోటని ఆయన అంటే ఊరుకున్నావు, నేనంటే ఎందుకు ఊరుకో అంటే ఎలా? సందర్భం ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు సీఎం 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న జగన్ని ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అప్పుడు జరిగిన అన్యాయాల మీద మాట్లాడారు. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారిని మీరు అడుగుతున్నారు, కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని డోర్ డెలివరీ చేశారు, ఎవరిని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండం చేయించారు, ఏ దళితుల్ని ఎవరికి అన్యాయం చేశారు, ఏ బీసీలకి ఏ బీసీ కుర్రోడిని తగలబెట్టారు చెప్పమనండి. చెప్పి ఒకవేళ కారణం ఇది కారణం అందుకే మేము తిడుతున్నామని చెప్పండి. ఏ కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడితే మీరు వచ్చేసి మంచిగా పరిపాలించే వాళ్ళని కూడా తిట్టేస్తారా? తిట్టేసి మీరు అప్పుడు జగన్ తిట్టారు కాబట్టి మేము ఇప్పుడు తిడతామంటారా? ఏం పద్ధతి సార్ ఇది? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డిపై కూడా మేము ప్రశ్నించాం, అప్పుడు కూడా ఆ విధంగానే అప్పుడు ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నించిన పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. ఒక పక్కన జడా శ్రావణ్ కుమార్ కావచ్చు, ప్రశ్నారావణ్ కావచ్చు, ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, ఈ విధంగా ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారన్న. ప్రశ్నించమనండి, ప్రశ్నించడానికి ఇక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఉంది. మీరు మీటింగ్లు పెట్టుకోవడానికి ఫుల్ ఫ్రీడమ్ ఉంది, మీరు ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఫుల్ ఫ్రీడమ్ ఉంది, బట్ లిమిట్స్ ఉండాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏదో జరుగుతుంది అన్నారు కదా, అన్యాయాలు జరుగుతున్నాయి అన్నారు కదా, కమన్ రండి, తెలుగుదేశం పార్టీని నేను వచ్చి డిబేట్ కూర్చుంటాను. ఎక్కడ ఏ దళితులకు అన్యాయం జరిగింది, ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకోలేదు, ఏ ఎమ్మెల్యే తప్పు చేశాడు, ఏ మంత్రి చేశాడు, లేకపోతే ఏ మంత్రి న్యూట్ కాల్స్ మాట్లాడాడు, ఎవరి మీద చర్యలు తీసుకోలేదో దమ్ముంటే అదే జాడాని. ఆ జాడాని ఆడేస్తున్న జగన్ కూడా ఇదే ఇస్తున్నాను, నేను ఆర్డర్ ఇస్తున్నాను, నేను వార్నింగ్ ఇస్తున్నాను. దమ్ముంటే రండి డిబేట్ చేద్దాం. ఈ ప్రభుత్వంలో అన్యాయాలు జరిగే చర్యలు తీసుకోలేదంటే కనుక మీతో పాటు మేము కూడా వచ్చి పోరాడడానికి రెడీ. కానీ లేనిపోనివి తప్పుడి క్రియేట్ చేసి, జరగని దాన్ని జరిగినట్టు క్రియేట్ చేసి, అక్కడ కులవివక్ష లేదని కులవివక్ష ఉందని క్రియేట్ చేసి డ్రామాలు చేస్తానంటే ప్రతి ఒక్కరు చట్టపరంగా ఎదుర్కోవాలి. మేము చట్టపరంగా ఎవరన్నా చర్యలు తీసుకుంటే మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మేము కులం ముసుకేసుకుని మతం ముసుకేసుకుని మేము పోలీసు వారి మీద కూడా చేస్తామంటే మేము కూడా పర్మిషన్ అడుగుతాం, మేము కూడా చేయగలం. పార్టీలో కూడా ఉన్నారు, సరైన వాళ్ళు ఉన్నాం, అన్నిటికీ సమర్థవంతంగా సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నాం. కానీ క్రమశిక్షణ మమ్మల్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు ఎంతవరకు ఉండాలంటే అండి, ఎలకెళ్ళి పులిని లాగుతుంది అనుకోండి, 2 సార్లు 3 సార్లు ఊరుకుంటుంది పులి. పులి ఒకసారి పైకి లేచింది అనుకోండి, ఎలక గాయం అయిపోద్ది. గౌరవప్రదమైన డిప్యూటీ స్పీకర్ పోస్ట్ హోదాలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, క్రైస్తవుల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఆ పరిస్థితి ఏది జడా శ్రావణ్ గారు చెప్తున్నారు. జడా శ్రావణ్ కుమార్ నేను మాజీ జడ్జిని చెప్తాడు కదా, ఇప్పుడు అడ్వకేట్ అంటున్నాడు కదా. అవును, ఒకవేళ ట్రిపుల్ తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే ఆధారం ఉంటే పోయి కేసు పెట్టు. తిట్టుకు తిట్టమని ఎవడు చెప్పండి నీకు? ఒకవేళ నిన్ను ఏమన్నా అన్నారు రఘురామరాజు గారు నన్ను, అంతేగాని నీకు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో ఏంటి పని? వాళ్ళిద్దరు నేను ఏమన్నా అన్నారా? జడా వాళ్ళిద్దరు నేను ఏమన్నా అన్నారా? నీకు రోడ్డు మీద పోతున్న చీమనన్నా పట్టించుకుంటారేమో కానీ నీళ్ళతో అలా పట్టించుకోరు. నీకు వాళ్ళతో ఏంటి ఆ స్థాయి ఏంటి నీకు? అదండి నేను చెప్పేది. వ్యక్తిగతంగా కూడా పోతున్నారు, తన మనిషి యొక్క సేమ్ బాడీ షేమ్ కూడా ఈ విధంగా చేసి అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరన్నారు అలాగే? రఘురామ గారిని అంటున్నారా? రఘురామకృష్ణరాజే ఆయన్ని జడా శ్రావణ్ కుమార్ గారిని బాడీ షేమ్గా మాట్లాడుతున్నారు.
మరి ఇతను మాట్లాడాడు కదా మన మీటింగ్ పెట్టి. ఇప్పుడు ఆయన చేసిన తప్పు అంటే మరి గడ్డి తిన్నాడా? నీకు చట్టం తెలుసు కదా. ఒకవేళ నేను ఏమన్నా తప్పుడుగా మాట్లాడాను, నేను నాకు తెలిసినంతవరకు నీలకుమారులు, నీలకోటు, ఆఫ్ కోటు అది సెటైరికల్ మాటలు. అవి సెటైరికల్గా రాజకీయాల్లో సెటైర్స్ ఉంటాయి. వీడికి బుర్ర బుద్ధి లేదు, వీడికి తెలీదు. ఆయన ఏదో మాట అన్నాడు కదా, నేను కూడా 2 అనేస్తే బాగుంటుంది కదా అనేసి కేసులు ఇరుక్కున్నాడు. చట్టపరంగా ఆ చిన్న లైన్ ఉంటుందండి. అతను ఎప్పుడు లైన్లో ఉంటాడు. రఘురామరావు చాలా మేధావి ఆయన, ఆ లైన్లో ఉంటాడు ఆయన. ఈడు జనాన్ని 10 మంది 20 మంది ఎదురుంట్లోకి మనోడికి ఉబలాటం పెరిగిపోయి లైన్ దాటేశాడు, కేసులు ఇరుక్కున్నాడు. ఎవరు పెడతారో పెట్టండి నేను చూసుకుంటాను అన్నాడు. తీసుకెళ్ళి అప్పుడు అతను నా రావణ లోపల పెట్టాడు. ఏం చూసుకుంటున్నాడు? ఎండలో నిలబడి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. అంతేనా? ఎందుకండి? ఏదన్నా పద్ధతిగా ఉండాలి. ఇప్పుడు మేము మాట్లాడాం సార్ జగన్ గారి మీద, నా మీద 30 కేసులు పెట్టాడు. నేను మాట్లాడిన వీడియోలు 7,000 వీడియోలు మాట్లాడితే ఒక్క వీడియో మీద కేసు అయింది నాకు. ఎందుకంటే మేము ఎప్పుడు ఆయన పర్సనల్గా తిట్టలే, మేము ఎప్పుడు ఇంట్లో ఉన్న మహిళల కోసం లేకపోతే ఆయన బాడీ షేమింగ్ చేస్తున్నాం మేము ఎప్పుడు మాట్లాడలేదు. మేము ఉన్న వాస్తవాలు జరిగిన అన్యాయాలు బయట తీసుకెళ్ళాం. అందుకే ఈరోజు మేము లీడర్స్గా నిలబడ్డాం. కానీ మీరేం చేస్తున్నారు? పర్సనల్గా బూతులు తిట్టేసి మీ మీద చర్యలు తీసుకుంటే మా కులానికి ఆపాదించేస్తామని కుల రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. ఎవడున్నాడు అంత ఎంగరోడు? ఇప్పుడు ఇటువే మేము కూడా ఉన్నాం. మీరు చేసే ప్రతి కుట్రనే మేము ప్రజలకు తెలియజేస్తాం. అదే రఘురామకృష్ణరాజు గారు సర్టిఫికేట్లు అంటే కొన్ని దళిత హోదా సంబంధించిన సర్టిఫికేట్లు కూడా క్యాన్సిల్ చేయిస్తున్నారు, ఆయన రద్దు చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇప్పుడు రఘురామరాజు గారు కాదండి, రఘురామరాజు గారికి ఏం సంబంధం ఉంది? ఇప్పుడు 1950లోనే ఈ ఆర్డర్ పెట్టారు. పెట్టినప్పుడు ఎవరు కంప్లైంట్ చేసినప్పుడు మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది చింతాడ ఆనంద్ మీద. రఘురామరాజు గారు వెళ్ళిన కేసు ఏం కాదు, అది ఆయన వెళ్ళలేదు కోర్టుకి. 1950లో పెట్టిన ఆర్డర్ రఘురామరాజు గారు పెట్టలేదు. అది ప్రాపర్గా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఈయన వచ్చి నేను క్యాన్సిల్ చేయించేస్తానో, ఇంకొక ఆయన వచ్చి నేను క్యాన్సిల్ చేయనివ్వనో, ఇవన్నీ కూడా మనం ఏం నమ్మాల్సిన మాటలు కాదు, అవి అంత వాల్యూ ఇవ్వాల్సిన మాటలు కూడా కాదు. అంటే ప్రశ్న రావణ్కి అలాగే కేవీఆర్ ఛానల్ సంబంధం మరొక రిపోర్టర్కి ఇద్దరికి కూడా మద్దతుగా మరో పక్కన సినీ నటుడు ప్రకాష్ రాజు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ పరిణామాన్ని కూడా ఎలా చూడాలి? ఇప్పుడు అసలు ప్రకాష్ రాజు గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారో నాకు ఇప్పటికీ ఒక డౌటేనండి. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా అన్యాయాలు జరిగాయి. ఇక్కడ డోర్ డెలివరీలు జరిగాయి, చాలామంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగిన పట్టించుకున్న నాదులు లేడు. అప్పుడెప్పుడు ఈయన మాట్లాడలేదు. ప్రకాష్ రాజు గారు అంటే నాకు గౌరవమే. కానీ అప్పుడెప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈ రోజున వచ్చి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు టార్గెటెడ్గా వెళ్తాడు. అదేంటో కారణం ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు కూడా ఒకవేళ వీళ్ళు నిలబడ్డారు, ఈయనకో మద్దతుగా ఆయన వచ్చి నిలబడ్డాడంటే గతంలో ఆయన మీద ఎవరైనా ఏమైనా అన్నప్పుడు ఈయన ఆయనకి మద్దతు నిలబడి ఉంటాడు. కానీ కారణం ఏంటో దయచేసి ఇగో పవన్ కళ్యాణ్ గారిని ఈ కారణాలతో మేము వ్యతిరేకిస్తున్నామని ఒక 2-3 కారణాలు చెప్తే వినాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను సార్ నేను. ఆయన చేసిన తప్పు ఏంటి? ఇప్పుడు ఆయన ఒకవేళ కాషాయం ధరించాడండి, ఆయన కాషాయం ధరిస్తే నాకు వచ్చిన నష్టం ఏంటి, మీకు వచ్చిన నష్టం ఏంటి? ఆయన సనాతన ధర్మం అన్నాడు. ఆయన సనాతన ధర్మం అని చెప్పి ముస్లింల మీద క్రైస్తవుల మీద మీరు పోయి దాడి చేయండి అంటే తప్పు. కానీ ఆయన ధర్మాన్ని ఆయన గౌరవించుకుంటే నీకు నాకు వచ్చిన నొప్పి ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఆయన ఉన్న దారి రేపొద్దున ప్రజలు నచ్చారనుకోండి ఓటేస్తారు, ఆయన గెలిపించుకుంటారు. నచ్చలేదనుకోండి వాళ్ళే ఓటేరు. మీకు నాకేంటి? మీరు ఒకవేళ పార్టీలో ఉన్నారనుకోండి, మీరు వైసీపీలో ఉన్నారు, విమర్శించండి. అవును మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు విమర్శిస్తున్నారు అనుకుంటాం. లేదు మీకు ఓ పార్టీ ఉంది, విమర్శించండి. లేకపోతే ఇంకోటి ఏదో జరిగింది మీరు చేయండి. మీరు ఏ కారణం లేకుండా సడన్గా ఎక్కడి నుంచి వస్తారు, ఓ 4-5 మాటలు అంటారు, వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళని నేనేం విమర్శించట్లేదు, ఆ కారణం ఏంటో నాకు తెలియదు ఇప్పటికీ. అంటే కృష్ణ రావణ్ మద్దతు తెలిపేందుకు వెళ్ళిన మాపై కూడా దౌర్జన్యం చేశారంటూ కూడా ఈ బొజ్జ ఐశ్వర్య అనే సోషల్ ఆవిడ కూడా యాక్టివిటీ కూడా ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఇంటిపై కూడా దాడి చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. అది అయితే నాకు తెలియదండి. మరి దాని మీద మనకి స్పందించాలని నాకు ఏమైనా తెలిసి ఉండాలి, నాకు ఆ విషయం తెలియదు. ఇప్పుడు ఎలా చూడాలంటే ప్రశ్న రావణ్ మరి ఒక కేసు మీద ఒక కేసు మరో కేసు పెడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. నిన్న పిఠాపురంలో జరిగింది, ఈరోజు కాకినాడలో జరుగుతుంది. ఈ పరిణామం మీద ఒక పక్కన జన సైనికులు భారీగా ఇక్కడ చేరుకున్నారు, ఆందోళన కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు పిఠాపురం అయింది మొన్న పెట్టిన కేసు అండి. ఇది ఇప్పుడు కాకినాడలో ఉన్న కేసు 2025లో ఎప్పుడు పెట్టిన కేసు అట. 2025లో ఉన్నప్పుడు పోలీసు వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక కేసులో ఒక ముద్దాయి పలానా చోట ఉన్నాడని తెలిసినప్పుడు అవును మాకు దాంట్లో కూడా పెండింగ్ ఉందని పీటీ వారెంట్ అంటారండి. ఆ పీటీ వారెంట్ వేసి తీసుకుంటారు. చట్టం చేసే పని అది. దానికోసం మనం గంగిర్లు అయిపోయి గగ్గోలు పెట్టే పనే ఉంది. మనం మాట్లాడేటప్పుడే అన్నింటినీ తెగించి మాడతాం కదా, మాట్లాడేటప్పుడు నిలబడాలి కదా, కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి కదా. మరి కంగారు అయిపోతే ఎలాగా? జరిగితే చట్టం చేసే పని అది, అంతే తప్ప దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం లేకపోతే ఇంకోటి ఏదో చేయాలనుకుంటే ప్రభుత్వం పెట్టాలంటే వస్తారండి బయటికి? ఎవరైనా వస్తారా బయటికి? కాబట్టి అది అర్థం చేసుకోండి. చట్టం తన పని ప్రభుత్వం వీళ్ళని ఎవరైనా పట్టించుకునే పరిస్థితి. ఫైనల్గా చూసుకుంటే ఈయన ఎవరైతే ప్రశ్న రావణ్ వెనకాల జడా శ్రావణ్ వెనకాల ఎవరున్నారనుకున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జడా శ్రావణ్ వెనకాల జగన్ ఉన్నాడండి, ప్రశ్న రావణ్ వెనకాల జడా ఉన్నాడండి.
దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరికి ఎవరు ఉన్నారో. అంటే ఎలా ఎవిడెన్స్ ఏమైనా ఉంటాయా దానికి? నా దగ్గర 100% ఎవిడెన్స్ ఉంది. ఎందుకంటే మీకు కూడా పంపిస్తాను ఆడియో. మొన్న వీళ్ళు ఒక ఇంటర్నల్ మీటింగ్లో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏంటి, జగన్ 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చాను నేను, అయినా కానీ వాళ్ళు ఎవరు ఇప్పుడు నిలబడలేదు, ఇప్పుడు ఒకటే ఇస్తానని అన్నాడు, ఆ ఒకటే నాకే అని ఇతను మాట్లాడుతున్నాడు. మొన్న అందుకే మీకు అక్కడ ఏలూరు సభలో కూడా చూడండి, నేను డిప్యూటీ సీఎం అవుతా అన్నాడు. ఎవడన్నా సీఎం అవుతాను అంటాడు కానీ పార్టీ పెట్టినట్టు డిప్యూటీ సీఎం అన్నాడు ఇటబ్బా అని డౌట్ వచ్చింది. కాకపోతే అది లోపాయికారి ఒప్పందం. ఆ లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఇతనికి ఏదో డిప్యూటీ సీఎం ఇస్తానని ఆయన అన్నట్టున్నాడు. ఆ క్రమంలో ఇతను వచ్చి పార్టీ పరంగా మాట్లాడితే ఎవడో నమ్మడు కాబట్టి నేను కులానికి న్యాయం చేస్తా, మతానికి న్యాయం చేస్తా అని యాసం కట్టాడు. అంటే 6% ఓట్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వగలిగింది, నేను అంత క్వాలిఫికేషన్ ఉన్నవాడిని, నేను అవ్వలేనా? ఇంతమంది నా వెనకాల రావాలి, రాబోయే ఎన్నికల్లో 2029కి ఎంతమంది దళితులందరూ కూడా ఏకం అవ్వాలని కూడా ఆయన తెలియజేస్తున్నారు. దళితులందరూ ఏకమై వస్తే అతను ఏంటంటే ఎవడన్నా అవుతాడు. ఇతను క్వాలిఫికేషన్ ఉంది కదా, అమెరికా పేషెంట్ అయిపోమనండి. ఇక్కడ కాదు కానీ డైరెక్ట్ అతను క్వాలిఫికేషన్, ఎందుకంటే ఇక్కడ మేము అందరూ క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నవాళ్ళు, మేము ఈ డీసీఎంలు మా వాళ్ళు ఇలా సీఎంలు అవుతారు, అతను అమెరికా పేషెంట్ అయిపోమనండి. ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ కేసులని ఎలా చూడాలనుకోవచ్చు? ఫైనల్గా ఇప్పుడు ఎవరన్నా ఈ విధంగా ప్రశ్నించేవని చేస్తారు, లేదంటే అద్దె మీరిన వారిని చేస్తుంటారు? సరే, ఇదే వ్యక్తి ప్రశ్న రావడం 100 వీడియోల్లో ప్రశ్నించాడు, అప్పుడు అరెస్ట్ అయ్యాడా? హద్దు మీరాడు, అరెస్ట్ అయ్యాడు. ఎవరన్నా సరే ప్రశ్నించండి, కానీ హద్దు మీరితే చట్టం చేసే పన్ను కూడా ఎదుర్కోండి. అంతే తప్ప మేము హద్దు మీరుతాం, మేము తిట్టేస్తాం, మళ్ళీ మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారంటే మేము లబ్బుదిబ్బమని గోలాడతాం అంటే ఇది ఎక్కడ బాధ? కరెక్ట్ కాదండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ప్రశ్నారామాన్ని అలాగే అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై చర్చ అయితే జరుగుతుందో, మరో పక్కన ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి అలాగే ఏదైతే ప్రశ్నారామన్ అలాగే మరో పక్కన జడా శ్రావణ వెనకాల ఇద్దరు ఉండి ఆడుతున్నటువంటి నాటకం, వాళ్ళని అయితే జగన్మోహన్ వెనకుండి ఇటువంటి కామెంట్లు అయితే చేస్తున్నారు. అలాంటి హద్దు మీరు దాటితే వారికి ఎవరికైనా సరే చర్యలు తప్పవు. అలాగే ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు ఏదైనా చేసి ఉంటే వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఈ విధంగా హోదాలో ఉన్న వ్యక్తుల్ని ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. చట్టం ఆ విధంగా చర్యలు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సరైనది కాదంటూ పక్కన ఎవరైనా ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఈ విధంగా మాట్లాడడం, వ్యక్తిగత దోషణలకు పోవడం సరైనది కాదంటూ అలాగే టీడీపీ అధికార ప్రతినిధి మహాశాన రాజేష్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.